ఇక ఇప్పుడు ఏంటిదంటే మన ముచ్చట్లకు కొందరు అతిరథ మహారథులు వచ్చిర్రు. వాళ్ళెవలబ్బా అని అనుకునేరు. మాయా లేదు, మంత్రం లేదు. మనిషి కనబడితే నగలు మాయం చేసి మంది కొంపలు ముంచే మాయల మరాఠీలు. అర్థమైంది కదా? గదేనొల్ల రోడ్ సైడ్ దొంగలు అన్నట్టు. అసలైతే ఈ దొంగల నడమ ఉన్న ఐక్యమత్యం చూస్తే వాళ్ళ నడమ ఉన్న ఏమో అంటారు చూడురల్ల కమ్యూనికేషను, కోఆర్డినేషను, రెస్పాన్సిబిలిటీ చూస్తే నాకు జర పరిశాన్ అనిపిస్తుంది. వాళ్ళ చూడరాజురే మీరు కూడా. ఫస్ట్ ఇగో ఈ ప్రేమ జంటను చూడురులా, ఒకరికి ఒకరు మనసున మనసై తేనె మనసులు ఇగో గీ టైప్ అన్నట్టు. ఓష్ని దొంగలు ముచ్చటని తీసి గీ ప్రేమ జంటని ఎందుకు చూయిస్తుర్రో అనుకోగల్లా. అనుకోకుర్రి, వీళ్ళు దొంగ ప్రేమికులు అన్నట్టు. ఎవరన్నా కనబడితే చాలు అటక ఇస్తారు, మత్మర్పిచ్చి వాళ్ళను నిలువు దోపిడికి ఎత్తరు. పోలీసులకు దొరికి ఇప్పుడు ఒకరికొగలకు నీకు నేను నాకు నువ్వు అనుకుంటా షిప్పకూడదు తింటుర్రు అన్నట్టు. అంతేనా సారు? అసలు ఏమైంది? మన మహబూబ్నగర్ జిల్లాలో ఒక 2 కేసులు మన హన్వాడ ఏరియాలో అయినాయి. అంటే షేక్ మొహమ్మద్ అని, ఇంకొక ఆమె పేరు ఉమా. ఇద్దరు కలిసి ఏం చేసిరంటే, మన ముసలోళ్ళు అమాయకులు ఉంటారు కదా, బస్ స్టాండ్ దగ్గర సింగిల్గా నిలబడతారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలని అడుగుతారు. వాళ్ళు మేము పలానా ప్లేస్కి పోవాలంటే మేము అటే పోతున్నాం రాయండి అని చెప్పి ఎక్కించుకొని పోయి వాళ్ళని మాయమాటలు చెప్పి ఊరు బయటికి తీసుకుపోయి, ఆ ఊరు బయట అంటే ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి వాళ్ళని భయపెట్టి ఆ చెవుల కమ్మలు చంపుతామని భయపెట్టి మొత్తము గుంజుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తలు కానీ రింగులు ఉంటాయి కదా, చిన్న చిన్న చెవుల రింగులు, అవన్నీ అవి మొత్తం ఇప్పటి వరకు 5 కేసులలో అట్లా దొంగతనం చేసారు వాళ్ళు. 5 కేసులలో 9 తులాల బంగారం పోయింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ దొంగతనాలు 5 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. అందులో అన్ని రికవర్ చేసినాం. అగన్నట అయితే ఇగో వీడు షేక్ మొహమ్మద్, ఈమె పేరేమో ఉమా. మన మక్తల దగ్గరున్న రుద్ర సముద్రం ఊరోళ్ళు లవ్ బర్డ్స్ అట. అయితే మనకెందుకు గాని, కానీ వీళ్ళిద్దరు కూడి దొంగతనాలకు దిగబడ్డరోలా. ఇట్లా 5-6 తాన గిట్లనే నగలెత్తుకుపోయిరట. ఇగో నగలు చూడుర్రి. ఇగో వీళ్ళు మళ్ళోసారి గిట్లనే రంగంలోకి దిగి కళాపోషణ యూయిస్తుంటే దొరికిపోయిర్రు. మహబూబ్ నగర్ కాడ అట్లున్నదా? ఇక ఇప్పుడు నిర్మల్కి పోదాం పర్రి. ఇగో ఈడ 2 అక్కలు మాట్లాడుకుంటురు కదా. అయితే గీ అక్క రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతుందోలా. అప్పుడే 2 దేడిది మగ్గల్లొచ్చి గొలుసును గుంజుకోబోయిర్రు. హాగో పాపం రోడ్డు మీద పడిపోయింది కదా. ఈ దొంగల దవడలు దగ్గర పడ వీళ్ళిడ చైన్ గుంజుకోపోయారు కదా. ఇంకా జర సేపటికి వేరే జాగాకు పోయి ఆడ కూడా గదే కథ చేసిరట. వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట వాళ్ళని మైసమ్మ మాయం చెయ్య. రాత్రి కూడా కాదల్లా, పగలే గిట్ల ఎందుకు రెచ్చిపోతురు కావచ్చు. ఈ దొంగలకు గింతగానం ధైర్యం ఎట్లొచ్చింది కావచ్చు, పోలీసులకే తెలవాలే అని అంటురు పబ్లిక్.